హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి, కాస్త పెద్దదే. కాకపోతే సింపుల్ వర్డ్స్లో ఉంది, అలానే మనకి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ కావచ్చు. ఏంటి అంటే, ఏదైనా ఒక వార్త మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే కనుక, ఎలాంటి చదవాలి అంటే కనుక, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి సింపుల్గా అని అంటే కనుక ఎలాంటి వార్తలు చదవాలి, మాట్లాడడం రావాలి, మనకి కొంచెం టెన్స్ తెలియాలి అంటే కనుక ఇలాంటి సంఘటనలు, ఎక్స్ప్లోజన్స్ అంటే యాక్సిడెంట్స్, ఎవరైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యారు, లేకపోతే ఒక వ్యక్తి మర్డర్ అయ్యారు, ఇలాంటి చిన్ని చిన్ని ఇన్సిడెంట్లు తీసుకుని వాటిని చదివి మరలా వాటిలో టెన్సెస్ ఐడెంటిఫై చేసుకుంటూ వాటిలో పాస్ట్ ఫామ్ ఏంటి, పాస్ట్ పార్టిసిపల్ ఏంటి, అందులో పాసివ్ వాయిస్ ఏంటి, ఇలా నేర్చుకుంటూ పోవాలి. అలానే చదివిన వార్తను ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ చేస్తూనే చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, కేవలం ఇంగ్లీష్లో మాత్రమే చెప్పేదానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ ప్రొసీజర్లో నేర్చుకుంటే చాలా త్వరగా వస్తుందన్నమాట అండి. చూడండి ఇక్కడ 5 killed, 15 injured as blast rips through house. రిప్ త్రూ అంటే చీల్చుకుని వెళ్ళిపోవటము, ఓకేనా. ద బుల్లెట్ రిప్స్ త్రూ హిస్ బాడీ, ద బుల్లెట్ రిప్డ్ త్రూ హిస్ బాడీ, ఆ బుల్లెట్ చీల్చుకుని వెళ్ళిపోయింది. ఈ బ్లాస్ట్ అనేది హౌస్లోంచి పేలింది అని చెప్పేసండి, ఓకేనా. ఇలా చెప్పేదానికి కూడా ఇలా అంటారండి, రిప్ త్రూ అంటే అది అర్థం. 5 killed, 15 injured, యాజ్ అంటే బికాజ్ అని అర్థం. యాజ్ బ్లాస్ట్ రిప్స్ త్రూ హౌస్ ఇన్ సత్య సాయి డిస్ట్రిక్ట్. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందండి? దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ సత్య సాయి డిస్ట్రిక్ట్. రైట్, మ్యాటర్లోకి వెళ్దామండి. ఈ సంఘటనలో 5 మంది చనిపోయారు, 15 మంది గాయపడ్డారు ఈ బ్లాస్ట్లో. రైట్, చూడొచ్చు ఇక్కడ మీరు పిక్ కూడా చూడొచ్చు. పోలీస్ ఇన్స్పెక్టింగ్ ద సైట్ ఆఫ్ ద బ్లాస్ట్ ఎట్ కుమ్మరవాడపల్లె విలేజ్ ఆఫ్ కదిరి మండల్ ఇన్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఆన్ వెన్స్డే. వెడ్నెస్డే కాదు, వెన్నస్డే కాదు, వెన్స్డే ఇలా చెప్పాలండి, వెన్స్డే. రైట్, చూద్దామండి, మ్యాటర్లోకి వెళ్దాం. 5 persons were killed, 5 చనిపోయారంటండి. 5 persons were killed and 15 others. చూడండి ఇక్కడ WERE, వర్ కాదు, ఆరు ఉందండి, ఆరు ముందు ఈ ఉంది. ఎప్పుడైనా ఆర్ కనిపిస్తూ ఆరు ముందు కనుక వావెలంటే ఆర్ని సైలెంట్ చేసేయడమే, వర్ అని చదవద్దు, వా అంటే సరిపోతుంది. 5 persons. అలానే ఇక్కడ చూడండి, పర్సన్ అనకుండా పర్సన్, PERSON, పర్సన్. అలానే ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఎస్ లెటర్ వచ్చింది అనుకోండి, ఎస్ లెటర్ చివరిగా వచ్చింది, ఆ ఎస్ చివరిగా వస్తే ఎస్ని సాలా కాకుండా జాలా చదవాలి. పర్సన్స్, యాక్టర్స్, డాక్టర్స్, క్లీనర్స్, డ్రైవర్స్, ఫ్రెండ్స్, కిడ్స్ ఇలాగ చెప్పాలి. ఇలా చెప్పొద్దు, ఫ్రెండ్స్, పర్సన్స్ అలా కాదండి, సా వద్దు, జా చెప్పండి. 5 persons were killed and 15 others. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు, అదర్స్. 5 మంది చనిపోయారంటండి, 15 మంది గాయపడ్డారటండి. 5 persons were killed and 15 others క్రిటికల్లీ యాక్చువల్గా క్రిటికల్లీ అంటాం కదా, క్రిటికల్లీ అంటే తీవ్రంగా, విషమంగా. ఇంజర్డ్ ఆఫ్టర్ అన్ ఎక్స్ప్లోజన్ రాక్డ్ ఏ హౌస్. రాక్డ్ అంటే ఏంటండి? రాక్డ్ అంటే ఏంటి? రాక్డ్ అంటే కదిలించింది, షేక్ చేసింది అని అర్థం అండి. ఒక ఎక్స్ప్లోజన్ అనేది, ఒక విస్ఫోటనం అనేది షేక్ చేసిన తర్వాత ఇదంతా జరిగింది. మళ్ళీ ఇంకొకసారి, 5 persons were killed and 15 others critically injured after an explosion rocked a house and its neighborhood at Kummaravandlapalli village of Kadiri Mandal in Sri Satya Sai district on Wednesday. 5 మంది చనిపోయారు, అలాగే 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఎక్స్ప్లోజన్ అనేది షేక్ చేసిన తర్వాత, అలాగే ఎక్స్ప్లోజన్ షేక్ చేసింది ఎవరినండి? రాక్డ్ ఎన్ ఏ హౌస్ అండ్ ఇట్స్ నేబర్హుడ్, ఒక ఇంటిని, తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా. రైట్,
నెక్స్ట్ అండి, ద డిసీజ్డ్ వా ఐడెంటిఫైడ్. డిసీజ్డ్ అంటే మరణించిన వాళ్ళని డిసీజ్డ్ అంటారండి. వా ఐడెంటిఫైడ్, డిసీజ్డ్ వా ఐడెంటిఫైడ్ అంటే వజ్ కానీ ఓ కానీ వచ్చి V3 వస్తే ఏంటవుతుందండి? పాసివ్ వాయిస్. చనిపోయిన వాళ్ళు ఐడెంటిఫై చేయబడ్డారంటండి, గుర్తించబడ్డారు. ద డిసీజ్డ్ వా ఐడెంటిఫైడ్ యాజ్ విశ్వనాథ్ రెడ్డి వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇన్ కదరి హాస్పిటల్. ఓకేనండి, ఈ చనిపోయిన వాళ్ళు గుర్తింపబడ్డారు ఎలాగా? విశ్వనాథ్ రెడ్డిగా. ఎప్పుడు చనిపోయాడు ఇతను? వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇన్ కదరి హాస్పిటల్. కదరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా ట్రీట్మెంట్లో ఉండగా చనిపోయాడు. నెక్స్ట్ అండి, మాబుని మధు, ఓకేనా, అస్లాం బాషా అండ్ ఫకురుద్దీన్ పేర్లండి అవి. 5 మంది పేర్లు. 5 డిసీజ్డ్ పీపుల్ వా ఐడెంటిఫైడ్ అని చెప్పాడు కదా. ద డిసీజ్డ్ వా ఐడెంటిఫైడ్ యాజ్ విశ్వనాథ్, మబుని, మధు, అస్లాం బాషా అండ్ ఫకురుద్దీన్. 5 అండి. ద ఎక్స్ప్లోజన్, ఎక్స్ప్లోజన్ కదండి, ఈ ఎక్స్ప్లోజన్ టుక్ ప్లేస్. టుక్ ప్లేస్ అంటే ఏంటండి? జరుగు, సంభవించు అంటే పాస్ట్ టెన్స్ అండి. టేక్ ప్లేస్, టుక్ ప్లేస్, టేకెన్ ప్లేస్. అదే దానికి సమానమైన పదం మరొక పదం ఉంది, హ్యాపెన్. HAPPN, హ్యాపెన్, హ్యాపెండ్, హ్యాపెన్. అలానే అక్కర్ అంటారు కదా, అక్కడ్, జరుగు, సంభవించు. జరుగు, సంభవించు అని అంటే ఏం చెప్పాలండి? టేక్ ప్లేస్ చెప్పచ్చు, చెప్పచ్చు, హ్యాపెన్ చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ టుక్ ప్లేస్ తీసుకున్నాడు, టేక్ ప్లేస్ తీసుకున్నాడు. పాస్ట్ టెన్స్ కదండి, అయిపోయింది కదా, సంఘటన అయిపోయింది. ద ఎక్స్ప్లోజన్ టుక్ ప్లేస్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ రోడ్ కన్స్ట్రక్షన్ వర్కర్. ఈ ఎక్స్ప్లోజన్, ఈ పేలుడు ఎక్కడ సంభవించిందండి? ద ఎక్స్ప్లోజన్ టుక్ ప్లేస్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ ఎ రోడ్ కన్స్ట్రక్షన్ వర్కర్. ఒక రోడ్ కన్స్ట్రక్షన్ లో పనిచేసే వ్యక్తి యొక్క ఇంట్లో జరిగిందంటండి సంఘటన. రైట్. వెయ్య 4 డిటోనేటర్స్ అంటే పేలుడు పదార్థాలు, పేలుడికి సంబంధించిన పదార్థాలు అంటే జిలిటిన్ స్టిక్స్ కావచ్చు, డిటోనేటర్స్ అంటే అదొక ఎక్విప్మెంట్ ఉంటుంది, బాంబ్ అనుకోండి. రైట్. వెయ్య, చూడండి, వెయ్య WHERE ఎలా పలకాలి? వేర్ కాదు, వెయ్య. దీనికి హోమోఫోన్ ఉందండి, WHERE ఎలా చెప్తారో WEAR, వేయ. వేసుకును, ధరించు, రెండు ఒకలాగే పలకాలి. వేయ ఈజ్ యువర్ హోమ్ ఇలా చెప్పాలండి, వేర్ ఈజ్ యువర్ హోమ్ కాదు. వేయ ఈజ్ యువర్ హోమ్, వేయ ఈజ్ మై బ్యాగ్, వేయ ఈజ్ ద కార్ ఇలా చెప్పాలి. ఓకేనా. మళ్ళీ WEAR, వేయ, ఓన్, వేసుకును, ధరించు, పెట్టుకును. ఐ వేయ ఎ వాచ్ డైలీ, నేను రోజు వాచ్ పెట్టుకుంటా. యూ హ్యావ్ టు వేయ యూనిఫామ్ డైలీ వితౌట్ ఫెయిల్, మీరు తూచా తప్పకుండా రోజు యూనిఫామ్ వేసుకోవాలి. WEAR వేయ, WHERE వేయ, రెండు ఒకేలాగా ప్రొనౌన్స్ చేయాలి, ఒకేలాగా చదవాలి, ఒకేలాగా పలకాలి. వాటిని హోమోఫోన్స్ అంటారండి. స్పెల్లింగ్ వేరేగా ఉంటుంది, మీనింగ్ వేరేగా ఉంటుంది. వేయ అంటే ఎక్కడ అని అర్థం, WHERE వేయ అంటే ఏంటి అర్థం? ఎక్కడ అని అర్థం. WEAR వేయ అంటే ఏంటి? వర్బ్ అండి, అది వేసుకును, ధరించు, పెట్టుకును అని అర్థం. ఓకేనా. మీనింగ్స్ వేరేగా ఉన్నాయి, స్పెల్లింగ్స్ కూడా వేరేగా ఉన్నాయి, కానీ పలికేది ఒకేలాగా ఉంది. వాటినే హోమోఫోన్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? SON సన్, SUN సన్ అలా అనమాట. రైట్. కమింగ్ టు ద పాయింట్ హియర్, the explosion took place at the residence of a road construction worker where 4 detonators had reportedly been stored. Reportedly means as per the known information. ఇలా చెప్పుకుంటున్నారు, ఇలా అంటున్నారు, సమాచారం ప్రకారం అని చెప్తాం కదా, దానికి సంబంధించిన పదం రిపోర్టెడ్లీ. రైట్. ఏంటంటండి, ఎక్కడైతే సంఘటన జరిగిందో 4 డిటోనేటర్స్ స్టోర్ చేశారటండి, ఎందుకనో మరి. రైట్. The explosion took place at the residence of a road construction worker where 4 detonators had reportedly been stored. ఈ సంఘటన జరగడానికి ముందర 4 డిటోనేటర్స్ స్టోర్ చేశారట నా ఇంట్లో. రైట్. It is not clear whether the detonators or the LPG cylinder in the house first triggered the blast. రైట్. ట్రిగర్డ్ అంటే స్టార్ట్ అవ్వడం అండి, సెట్ ఆఫ్, దానికి సమానమైన పదం. ఇట్ ఈస్ నాట్ క్లియర్, అది క్లియర్గా లేదంటండి, తెలియలేదు ఇంకా. వెదర్ ద డిటోనేటర్ ఆర్ ద LPG గ్యాస్ సిలిండర్
ఇన్ ద హౌస్ ఫస్ట్ ట్రిగర్ ద బ్లాస్ట్. ఏది స్టార్ట్ చేసింది ఈ బ్లాస్ట్ అనేది? అంటే ఫస్ట్ ఎల్పిజి గ్యాస్ సిలిండరు పేలిందా, లేకపోతే ఈ డిటోనేటర్ పేలిందా అనేది విషయం ఇంకా క్లారిటీ లేదంటండి. ఇట్ ఈజ్ నాట్ క్లియర్ వెదర్, చూడండి వెదర్ కాదు, ఆర్ పలకనక్కర్లేదు. ముందుగా మనము మన స్లాంగ్, మన యాక్సెంట్ మార్చుకోవాలి అంటే మొట్టమొదటి అక్షరం మనకి ఆర్ పలకడం బాగా రావాలండి. ఆర్ని కంప్లీట్గా ఎప్పుడు పలకాలి, ఆర్ని ఎప్పుడు కంప్లీట్గా సైలెంట్ చేయాలి, ఆర్ని అగా ఎలా పలకాలి, అగా ఎలా పలకాలి, చిన్నగా కొన్ని రూల్స్ ఉన్నాయి. కష్టమేమీ కాదు, చాలా ఈజీ. ప్రాపర్గా నేర్చుకుంటే ఆ మాదిరిగా చూసుకుంటే కనుక ఫస్ట్ నేర్చుకోవాల్సిన అక్షరం ఆరేనండి. ఇంగ్లీష్లో మనం ఆర్ అని అంటాము, ఆ అంటే సరిపోతుంది. ఆర్ ఎల్స్ ఆర్. ఓకేనా, రైట్. ఇట్ ఈస్ నాట్ క్లియర్ whether the detonators or the LPG cylinder in the house first triggered the blast. The sequence of events కాదు, event ఏంటండి, ఈవెంట్ కాదు, event. The sequence of events is under investigation, the police said. పోలీసులు ఏం చెప్తున్నారండి, ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారంటండి. రైట్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ హూ రష్డ్ టు ద స్పాట్ కాదు, స్పోర్ట్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు ఎస్ సతీష్ కుమార్ హూ రష్డ్, హుటాహుటిన తరలి రావడాన్ని రష్ అంటారండి. దానికి పాస్ట్ టెన్స్ రస్ట్. రష్ డూ కదా సార్, రస్ట్ అంటున్నారేంటి? ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం షా శబ్దంతో ఎండ్ అయితే దానికి తర్వాత రాసే ఈడీని టాలాగా చెప్పాలి. పియుఎస్హెచ్ పుష్, పియుఎస్హెచ్ఈడి పుష్డ్. ఓకేనా. బిఆర్యుఎస్హెచ్ బ్రష్, బిఆర్యుఎస్హెచ్ఈడి బ్రస్ట్. స్లాష్డ్, వాష్, డబ్ల్యూఏఎస్హెచ్ వాష్, వాష్డ్. ఇలా చెప్పాలి. ఇలా చెప్పకూడదు. రష్డ్, వాష్డ్ కాదు, టా చెప్పాలి. వాష్డ్, రస్ట్, స్లాష్డ్, బ్రస్ట్ ఇలా చెప్పాలి. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమింగ్ టు ద పాయింట్ హియర్. 3వ పారాగ్రాఫ్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ who rushed to the spot said 4 members of the family, four members of the family noticed. చూడండి, నోటీస్డ్ కాదు, నోటిస్డ్. అలా ఎందుకు చదవాలి సార్? సేమ్ రూల్ అండి. ఎంఐఎస్ఎస్ మిస్, చివరిని ఏమొచ్చింది స్. ఇలా సా శబ్దం వచ్చినప్పుడు తర్వాత రాసే డీని ఉంది కదా, ఆ డీని టాలా చెప్పాలి. ఎంఐఎస్ఎస్ మిస్, ఎంఐఎస్ఎస్ఈడి మిస్డ్. కేఐఎస్ఎస్ కిస్, కేఐఎస్ఎస్ఈడి కిస్డ్. ఎఫ్ఎస్ఈ ఫేస్, ఎఫ్ఎస్ఈడి ఫేస్డ్. అలానే నోటిస్డ్. రైట్. Superintendent of Police S. Satish Kumar, who rushed to the spot, said 4 members of the family noticed a minor fire. ఏంటండి, MINO మైనర్, ఫైర్, FIRE ఫైర్ కాదు. 4 members of the family noticed a minor fire in the house at around noon. సుమారుగా మధ్యాహ్నం ఒక కుటుంబంలో 4 సభ్యులు ఏం చేశారండి, నోటీస్ చేశారంట, గమనించారంట, ఒక అగ్ని వస్తుంది అనేది గమనించారంటండి. 4 members of the family noticed a minor fire. ఒక చిన్నగా ఫైర్ అనేది అవటం చూశారంటండి, వాళ్ళ ఇంట్లో నోటీస్ చేశారంట మధ్యాహ్నం పూట ఒక 4 ఒక ఫ్యామిలీలో. They immediately rushed out. హుటాహుటిన బయటకు వచ్చేసారు. ఓకేనా. ఎక్కడికైనా హుటాహుటిన తరలి వెళ్ళటము, హుటాహుటిన బయటకు రావటాన్ని కూడా రష్ అనే అంటారు. ఎవరినైనా హుటాహుటిన తీసుకెళ్ళడానికి కూడా రష్ అనే అంటారు. ఓకేనా. ఎవరైనా గాయపడ్డారండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వాళ్ళని, అప్పుడు కూడా ఈ రష్ అనే మాట వాడతారు. రైట్. దే ఇమీడియట్లీ రష్డ్ అవుట్ అండ్ కాల్ ద నైబర్స్, నాట్ నైబర్, నైబర్స్. రైట్. ఫర్ హెల్ప్. వాళ్ళు వెంటనే బయటకు వచ్చేసి ఇరుగింటి వాళ్ళని పొరుగింటి వాళ్ళని నేబర్స్ని హెల్ప్ అడిగారు, సహాయం అడిగారు. యాజ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ట్రై టు డౌస్ అండి, DOUSE డౌస్ అంటే ఇసుక కానీ లేకపోతే వాటర్ కానీ ఏదైనా పోసి ఆర్పేయడాన్ని డౌస్ అంటారు. అలాగే డౌస్ అనే మాటకు మరొక అర్థం కూడా ఉంది.
కెరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి తగలబెట్టడం డౌస్ అంటారండి. రెండు విచిత్రమైన మీనింగ్స్ అండి ఇక్కడ, వేరు అర్థాలు, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. డిఓయుఎస్ఈ డౌస్ అంటే అర్థం ఏమిటండి? ఏదైనా ఆర్పేయడం, దానికి సమానమైన అర్థం పుట్ ఆఫ్, రైట్? PUTOFF పుట్ ఆఫ్ అంటే ఆర్పివేయడం. ఇసుక పోసి ఆర్పేస్తారు, కొన్నిసార్లు నీళ్లు పోసి ఆర్పేస్తారు, లేకపోతే ఏదైనా ఉంటే దానిపైన వేసి కప్పేసి ఆర్పేస్తారు. అలా ఆర్పేయడాన్ని డౌస్ అంటారు, రైట్? వీళ్ళు పిలిచారండి, బయటకు వచ్చి అందరినీ పిలిచారు, నేబర్స్ని అందరినీ, పొరుగింటి వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చారు. యాజ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ ట్రై టు డౌస్ ద ఫ్లేమ్స్ ఏ బ్లాస్ట్ అక్కర్డ్. వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉండగా, అంటే ఆ అగ్ని ఏదైతే ఉందో అది ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈలోపు ఏం జరిగిందండి? ఏ బ్లాస్ట్ అక్కర్డ్ లీడింగ్ టు ద క్యాజువాలిటీస్ హి సెడ్. అప్పుడే ఈ బ్లాస్ట్ అనేది జరిగిందండి, ఈ పేలుడు, ఈ విస్ఫోటనం జరిగి అది ఏం చేసిందండి? అది ఈ క్యాజువాలిటీస్, ఈ మరణాలకి, ఈ క్షతగాతులకి దారి తీసిందనమాట అండి. ఈ చచ్చిపోవడానికి కారణమైంది ఈ 5 కూడా, రైట్? దేర్ ఈజ్ సమ్ బ్రిస్క్ యాక్టివిటీ. బ్రిస్క్ అంటే ఏంటండి? బ్రిస్క్ అంటే చకచక ఏదైనా పని చేయడాన్ని, తొందరగా వేగంగా చేయడాన్ని బ్రిస్క్ అంటారు. There is brisk activity on some road related work in the vicinity. Vicinity అంటే అదే ఆ పరిసర ప్రాంతం. అక్కడ పరిసర ప్రాంతాల్లో ఒక పని జరుగుతూ ఉందంటండి. ఏదో కంగారుగా పని చేస్తున్నారంట. రోడ్ రిలేటెడ్ వర్క్ అండి, అంటే రోడ్డు వేయడం కావచ్చు, రోడ్డు మరామత్తు కావచ్చు, ఏదో పని జరుగుతుందంటండి ఆ ప్లేస్లో, రైట్? అండ్ ద పోలీస్ విల్ ఎగ్జామిన్ దాట్ యాంగిల్ యాజ్ వెల్. ఇంకా ఎస్పీ గారు ఏం చెప్తున్నారంటే ఆ యాంగిల్లో కూడా వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అనేది కూడా ఆ యాంగిల్లో కూడా ఎగ్జామిన్ చేస్తారంటండి. మిస్టర్ సతీష్ కుమార్ సెడ్ కాంట్రాక్టర్స్ అండ్ వర్కర్స్ వర్ లైక్లీ టు బీ క్వశ్చన్డ్. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి, ఆర్ కాస్త వ అయిపోతుంది ఇక్కడ. ఏమంటున్నారండి? కాంట్రాక్టర్స్ అండ్ వర్కర్స్ వర్ లైక్లీ టు బీ క్వశ్చన్డ్. ఈ కాంట్రాక్టర్స్ని అలాగే వర్కర్స్ని ప్రశ్నించే అవకాశం ఉందంటండి. అక్కడ దగ్గరలో రోడ్ వర్క్ ఏదో జరుగుతుంది కదా, వాళ్ళని ప్రశ్నించే ఆస్కారం ఉందంటండి. క్లూజ్ అండ్ ఫోరెన్సిక్ టీమ్స్ వర్ ప్రెస్డ్ ఇన్ టు సర్వీస్. అలాగే క్లూజ్ టీమ్స్, ఫోరెన్సిక్ టీమ్స్ని కూడా యాక్షన్లోకి దించారంటండి, దింపబడ్డారు. ఇక్కడ వ ప్లస్ V3 అండి, పాసివ్ వాయిస్ అండి. Clues and forensic teams and forensic teams were pressed into service to ascertain అంటే తేల్చడం అండి, నిగ్గు తేల్చడం, కారణాలు తేల్చడం. ఎలా జరిగింది? రీజన్ బిహైండ్ సంథింగ్, దీనికి కారణం ఏంటి అని కనుక్కోవడాన్ని ascertain అంటారండి. ASCERTIN ascertain అంటారండి. The exact cause of the explosion, he said. ఏంటి ఎగ్జాక్ట్ కాజ్, దానికి అసలు కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటండి. క్లూస్ టీమ్ని వాటిని దించారటండి, రైట్? మీన్ వైల్ అంటే అట్ ది సేమ్ టైమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ విజిటెడ్ ద స్పాట్ అండ్ రివ్యూడ్ ద సిచ్యువేషన్. చూడండి, అదే సమయంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినటువంటి శ్యామ్ ప్రసాద్ విజిటెడ్ ద స్పాట్, సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అలాగే రివ్యూడ్, పరిశీలించారు ద సిచ్యువేషన్. హీ ఇన్స్ట్రక్టెడ్ ద మెడికల్ టీమ్స్ టు ప్రొవైడ్ అడ్వాన్స్డ్. చూడండి, అడ్వాన్స్డ్ ఇక్కడ కూడా డీని టాలాగా చెప్పాలి. అడ్వాన్స్డ్, అత్యాధునికమైన ట్రీట్మెంట్ టు ద ఇంజర్డ్. ఓకేనా? కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ విజిటెడ్ ద స్పాట్. మీన్ వైల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ విజిటెడ్ ద స్పాట్ అండ్ రివ్యూడ్ ద సిచ్యువేషన్ there and ordered concerned people to provide advanced medical facility to the injured people, right? Next అండి, the intensity, ఉధృతి అండి, తీవ్రత. The intensity of the explosion was such that it reduced the building to heap of rubble and flung debris to the nearby areas, damaging adjoining residences. చూడండి, మళ్ళీ చదువుతా. The intensity of the explosion was such that it reduced the building to a heap of rubble. Heap of rubble అంటే కుప్ప, రబిల్ అంటే ఇటుక ముక్కలు, ఓకేనా? ఇలా సిమెంట్ ముక్కలు అంటే సిమెంట్ స్లాబ్ ముక్కలు అవి ఉంటాయి కదా, శిథిలాలు, సకలాలు అంటాం.
రబ్బీస్ అంటాం. చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి ఏంటంటే పెద్ద బిల్డింగ్ కాస్త దాని తీవ్రత ఎలా ఉందట, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎక్స్ప్లోజన్ వాజ్ సచ్ దాట్ ఇట్ రిడ్యూస్డ్. ఓకేనా, అది ఆ ఎక్స్ప్లోజన్ అనేది ఒక బిల్డింగ్ని రెడ్యూస్ చేసేసింది. ఎలాగా, రిడ్యూస్ ద బిల్డింగ్ టు ఏ హీప్ ఆఫ్ రబెల్. ఒక ఇటుక ముక్కలు ఇటు పెంకు ముక్కలు కుప్పగా అలాగా తయారు చేసేసింది అంటండి. అలాగ చేసేసింది మొత్తం బిల్డింగ్ని. అంటే ముక్కలు అయిపోయి చిన్న కుప్ప అయిపోయింది మొత్తం బిల్డింగ్ కాస్త. అండ్ ఫ్లంగ్ అంటే ఏంటండి, ఫ్లంగ్ అండి. యాక్చువల్గా దీనికి ప్రజెంట్ ఫామ్ ఏంటి, FLING, ఫ్లింగ్. పాస్ట్ టెన్స్ ఫ్లంగ్. హర్ల్ అండి, విసిరివేయబట్టం, విసిరివేయబట్టం. అండ్ ఫ్లంగ్ debris to the nearby areas, damaging the adjoining residences. ఈ ఇటుక ముక్కలు పెంకు ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ శిథిలాలు విసిరివేయబడ్డాయి ఏంటండి, దగ్గరలో ఉన్న ఇళ్లలోకి వెళ్ళిపోయి వాటిని డ్యామేజ్ చేసేసినాయి. రైట్. మెనీ ఆఫ్ దోస్ injured were said to be neighbors who gathered at the spot moments before the blast. ఏంటండి, మెనీ ఆఫ్ దోస్ ఇంజర్డ్ వర్ సెడ్ టు బి నైబర్స్. గాయపడిన వాళ్ళలో చాలామంది ఇరుగు పొరుగు వాళ్ళేనంటండి. హూ గ్యాదర్డ్ అట్ ద స్పాట్ moments బిఫోర్ ద బ్లాస్ట్. ఈ బ్లాస్ట్ జరగడానికి ముందు అగ్ని ప్రమాదం జరిగింది కదా, ఫస్ట్ ఏమైందో ఏంటోనని ఎవరైతే గ్యాదర్ అయ్యారో వాళ్ళలోనే ఎక్కువ మంది చనిపోయారంటండి. రైట్. మళ్ళీ ఇంకొకసారి. రైట్. మెనీ ఆఫ్ దోస్ ఇంజర్డ్, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు, మెనీ ఆఫ్ దోస్ ఇంజర్డ్ వర్ సెడ్ టు బి నైబర్స్ హూ గ్యాదర్డ్ ద స్పాట్ moments బిఫోర్ ద బ్లాస్ట్. ఆ బ్లాస్ట్ జరగడానికి కొన్ని క్షణాల ముందు ఎవరైతే అక్కడ గ్యాదర్ అయ్యారో వాళ్ళే ఎక్కువ మంది గాయపడ్డారటండి. రైట్. 2 persons were initially declared dead. యాక్చువల్గా 2 వ్యక్తులు చనిపోయారని డిక్లేర్ చేశారంటండి ఇనిషియల్గా. రైట్. బట్ ద టోల్ అంటే ఏంటండి, టోల్ నెంబర్. ఈ టోల్ అంటే మృతుల సంఖ్య ఇక్కడ. బట్ ద టోల్ ఇంక్రీస్డ్ టు 5 as they are more succumbed to injuries later. ఎలా చదవాలండి, later. యాక్చువల్గా 2 persons were initially declared dead. ఇనీషియల్గా 2 చనిపోయారని ప్రకటించారంటండి. బట్ ద టోల్ ఇంక్రీజ్డ్, మృతుల సంఖ్య పెరిగింది. టు 5, దేనికి పెరిగింది, 5కు పెరిగింది. యాజ్ అంటే బికాస్ దే ఆర్ మోర్ సకమ్ టు అంటే చాలా ఇంపార్టెంట్ పదం అండి. సకమ్ టు అంటే గాయాలకి దెబ్బలకి లొంగిపోయి చనిపోవడం అండి. ముందు గాయపడ్డారు అన్నారు, ఆ గాయాలకి చనిపోయారు అనమాట. సకమ్ టు ఇంజరీస్ లేటర్. యాక్చువల్లీ ఇనీషియల్లీ 2 persons were declared dead, but the toll increased to 5 as lots of remaining people succumbed to injuries later. Right. Next one, there was confusion in the immediate aftermath of the blast, with the people trying to locate their family members and assist the injured. There was confusion in the immediate aftermath of the blast. బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉందంటండి, ఎవరు చనిపోయారు ఎవరు గాయపడ్డారు అనేది ఐడెంటిఫై చేయడంలో. రైట్. సెవరల్ పర్సన్స్ సఫర్డ్ బర్న్స్ అండ్ అదర్ ఇంజరీస్. చాలామంది కాలిన గాయాలతో ఇబ్బంది పడ్డారు, అలాగే అదర్ ఇంజరీస్, మరికొంతమంది గాయాలు కానీ, మామూలు గాయాలైనవి, కాలిన గాయాలైనవి. రైట్. The injured were rushed to the government hospital in Kadiri. ఓకేనే, ద ఇంజర్డ్ were rushed. చూడండి, హుటాహుటిన తరలింపబడ్డారంటండి. ఎవరైతే గాయపడ్డారో ఇక్కడ చూడండి పాసివ్ వాయిస్ అండి. ద ఇంజర్డ్ were rushed to the government hospital in Kadiri. Right. About 2 kilometers away by the residents and the police. Right. The injured were rushed to the government hospital in Kadiri about 2 kilometers away by the residents and the police. పోలీస్ వాళ్ళ చేత, నివాసితులు రెసిడెంట్స్ చేత హుటాహుటిని తరలింపబడ్డారంటండి కదిరి హాస్పిటల్కి. 2 కిలోమీటర్ల అవతల ఉంది కదా ఆ హాస్పిటల్కి. రైట్. డాక్టర్స్ సెడ్ సమ్ ఆఫ్ ద ఇంజర్డ్ వర్ లేటర్ షిఫ్టెడ్ టు హాస్పిటల్స్ ఇన్ పెనుగొండ, పుట్టపర్తి అండ్ అనంతపూర్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. డాక్టర్స్ ఏం చెప్పారంటే చాలామందిని మరికొంత బెటర్ ట్రీట్మెంట్ కోసము, ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము ఈ పుట్టపర్తి, పెనుగొండ, అనంతపూర్ హాస్పిటల్కి తరలించారంటండి.
police, fire services and revenue officials అంటే అధికారులు rushed to the village after receiving information and launched rescue and clearance operations. పోలీస్ వారికి అలాగే ఫైర్ సర్వీసెస్ వాళ్ళకి రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ హుటాహుటిని తరలి వచ్చి ఆపరేషన్ అనేది లాంచ్ చేశారంటండి, మొదలుపెట్టారు. రెస్క్యూ సహాయక చర్యలు ప్రారంభించారు. లాంచ్ అంటే ప్రారంభించడం. Police people, fire services and revenue officials rushed to the village after receiving information and launched rescue operations and clearance operations. The area was cordoned off. Cordoned off అంటే అర్థం ఏమిటనుకుంటున్నారు? ఎవరు అటువైపు పోకుండా, మనకి చూడొచ్చండి, చాలాసార్లు మనం చూడొచ్చు. ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అక్కడ చిన్న చిన్న రిబ్బన్స్లా కడతారు, కర్రలు పెట్టి రిబ్బన్స్ పెడతారు. అలా చేయడాన్ని ఎవరు బయట వాళ్ళు లోపలికి వెళ్తే మళ్ళీ ఇన్ఫర్మేషన్ అంటే క్లూస్ అంతా పోతాయి కదా, అలా చేయడాన్ని కోడన్ అంటారు. కోడన్ ఆఫ్. ద ఏరియా వాజ్ కోడన్డ్ ఆఫ్ టు ప్రివెంట్ ఫర్దర్ రిస్క్ అండ్ అఫీషియల్స్ క్యారీడ్ అవుట్ ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద సైట్. ఓకేనా, కోడన్ ఆఫ్ చేశారట. అలాగే టు ప్రివెంట్ ఫర్దర్ రిస్క్ అండ్ అఫీషియల్స్ క్యారీడ్ అవుట్ ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద సైట్. ఇలాగా ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ కూడా చేశారంటండి. ఓకేనా, ఇదండి సంఘటన. ఈ సంఘటన మేము తెలుసుకున్నాం కదా, ఇదంతా మ్యాక్సిమం అంత పాస్ట్లోనే ఉంది. ఇదే సంఘటన మనం మరలా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పాలి. ఎంత గుర్తొస్తే అంత, ఎంత పెద్ద చదివినా కానీ మనకు కొన్ని విషయాలే గుర్తుంటాయి. ఎన్ని విషయాలు గుర్తుంటే అన్ని విషయాలు కూడా మళ్ళీ చెప్పాలి. వాట్ హ్యాపెన్ హియర్ నేను చెప్తాను, చూడండి, ప్రయత్నం చేద్దాం. ఓకేనా, మనకి చదివేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో ఏదైనా ఒక వర్డ్ని స్టార్టింగ్లో ఎలా పలకాలి, మధ్యలో ఎలా పలకాలి, ఎండింగ్లో ఎలా పలకాలి, ఎక్కడ ఏ లెటర్ సైలెంట్ చేయాలి, ఈ మాదిరిగా నేర్చుకుంటే చదవడం అనేది కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడైతే ఒక వర్డ్ పర్ఫెక్ట్గా చదవడం వచ్చిందో, ఒక సెంటెన్స్ వస్తుంది, దాని నుంచి పారాగ్రాఫ్ వస్తుంది, చూసింది ప్రతిదీ కరెక్ట్గా చదవడం వస్తే మనకి మాట్లాడడం ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే మనకి నోటికి అలవాటు అవుతాయి. ఆ వర్డ్స్ అనేవి నోటికి అలవాటు అయితే ఆటోమేటిక్గా మన నోట్లోంచి ప్రొనౌన్స్ చేయడానికి వస్తాయి. మనకి చాలా మనకి ఏంటి ప్రాబ్లం అంటే ఆ వర్డ్ స్పెల్లింగ్ అలా మిస్గా గుర్తుంటుంది, అంతేగాని దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలి అనేది తెలియదు. చూసినప్పుడు ఐడెంటిఫై చేసేస్తారు ఇది మీనింగ్ అని, కానీ దాన్ని నోటితో అనలేకపోతారు. సో నోటితో అనాలి అంటే కనుక ఈ రూల్స్ అన్నీ పాటించాలి. ఎస్హెచ్ వస్తే ఎలా పలకాలి, ఎస్ని ఎలా పలకాలి, ఆర్ని ఎలా పలకాలి, టీని ఎలా పలకాలి, ఇలా 26 అక్షరాలకి 26 రూల్స్ ఉంటాయి. వాటిని ఆర్టికులేషన్ ఏంటి అనేది నేర్చుకోవాలి. చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు. మన యాక్సెంట్ అనేది ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మన రీడింగ్ స్కిల్ పెంచుకోవాలి ఫస్ట్. సో ఈ మాదిరి రైట్ కమింగ్ టు ద పాయింట్ హియర్. ఏంటండి ఏం జరిగింది? వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ సత్యసాయి డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ విలేజ్ గ్రామం చెప్పట్లేదు, నాకు గ్రామం పేరు గుర్తులేదు, మన ప్రాక్టీస్ కోసమే కదా. రైట్, వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ సత్యసాయి డిస్ట్రిక్ట్. వన్ ఎక్స్ప్లోజన్ హ్యాపెండ్ in Satyasai district, right, of Andhra Pradesh. In this incident, 5 persons lost their lives, 15 people injured severely here, right. The deceased were identified by the people there. The explosion took place in a residence. Actually, there is a doubt here. This explosion took place at the residence of a road construction worker, where people are saying that detonators had been stored there. And there is one more doubt. It is not clear that what happened here. I mean to say is, some people are saying LPG gas cylinder, because of LPG gas cylinder fire and all, this explosion happened. Some people are saying because of detonators explosion, this explosion happened. It is not clear still. Superintendent of Police Satish Kumar rushed to the spot and declared 5 people dead there. Right, actually this incident happened when minor fire incident happened. 4 members of a family identified minor fire in their home. They immediately rushed out of their home and alerted neighbor people. All of neighbor people also came to get into the house, and then a big explosion happened. Because of this explosion because of this explosion, 5 people lost their lives, 15 people injured. Lots of people are getting treatment in the local hospital.
The collector Sam Prasad also visited the spot and reviewed. Right. He also told concerned people to give better and advanced treatment for injured people here. This is the news from సత్యసాయి డిస్ట్రిక్ట్ రైట్. ఇలా మీకు ఎంత వస్తే అంతే చదివిన విషయాన్ని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. If you want to say something, please comment that.